నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు నివాసంలో ఉగాది పర్వదిన వేడుకలను సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా నరసింహాచార్యులు పంచాంగ పఠనం చేశారు. కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు, డిఎఫ్ఓ ఆశీష్ సింగ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ, పుర ప్రముఖులు పాల్గొని పంచాంగ శ్రవణం చేశారు. నూతన తెలుగు సంవత్సరంలో ఆయా రాశుల వారి జాతకాలు ఎలా ఉన్నాయో నరసింహాచార్యులు చదివి వినిపించారు. ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు జాతకంలో శత్రుపీడలు ఉన్నప్పటికీ జీవనం బ్రహ్మాండంగా ఏడాది అంతా కొనసాగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిఎఫ్ఓ జాతకాలు కూడా బాగున్నాయని వివరించారు. అనంతరం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తన నివాసంలో ఆహుతులు అందరికీ ముఖ్య అతిథులకు భోజనాలను ఏర్పాటు చేశారు. ఏదైతే తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఉందో, ఉగాది పండుగ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, రాష్ట్రం నేను చెప్పగానే అందరికీ పండుగ ద్వారా వచ్చే సంవత్సరాంతం పాడి పంటలతోటి, అష్టైశ్వర్యాలతోటి పంటలు మంచిగా వండి వ్యాపారస్తులు మంచి వ్యాపారం చేసుకొని ఈ మంచిర్యాల నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రంలో మొట్టమొదటి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరికీ దీపావళి ఉగాది శుభాకాంక్షలు. మన మంచిర్యాల జిల్లా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఐ హోప్ ఈ నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరంలో మన జిల్లాలో, మన రాష్ట్రంలో అభివృద్ధి మంచిగా జరుగుతుంది అండ్ మొత్తం రాష్ట్రంలో, జిల్లాలో పీస్ అండ్ హార్మోనీ ఉంటుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మన పంచాంగ శ్రవణంతో చెప్పిన విధంగా ఈసారి అందరికీ కూడా శుభం జరగాలని, అందరి వృత్తిపరంగా కూడా, పరివార పరంగా కూడా అందరికీ శుభం వర్ధిల్లాలని నేను ఆకాంక్షిస్తున్నాను. శుభాకాంక్షలు. చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద పండితులు పంచాంగ శ్రవణాన్ని పఠించి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని ఆశీర్వదించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా హారతులిచ్చి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని ఆశీర్వదించారు. అనంతరం జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కోట్లాది రూపాయల నిధులతో పనులు చేపడుతున్నామని వివరించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణ పఠనం వీక్షించడానికి నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కొత్త సంవత్సరం కలిసి మనమందరం సెలబ్రేట్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇప్పుడే అనేవారు చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు పంచాంగం అంటే ఏంటి, ఇది మన చేతిలో లేదు, ఇది దేవుడు ఆల్రెడీ సెట్ చేసేది. ఏ మూలలో దాకా వారు ఇప్పుడు చదవడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన ఉంది. ఈ సంవత్సరం వానలు తక్కువ పడితే ఎండ ఎక్కువ ఉంటుందని చెప్పి అందరు కూడా ప్రెడిక్ట్ చేస్తున్నారు. మన పంచాంగంలో కూడా ఇదే ఉంది. ఈ పంచాంగం వల్ల మనకు ఒక అవకాశం ఉందన్నమాట, ప్రభుత్వానికి, మనకు, అందరికీ కూడా. అరే ఇట్లా ఉంది, మనకి ఇది చేస్తే బాగుంటుంది, ఈ అడ్డంకులు ఏదైతే వస్తున్నాయో ఇవి కూడా, ఈ అడ్డంకులను పక్కన చేసుకోవడానికి ఒక అవకాశం. అంటే ఈసారి అందరూ కూడా ఎండాకాలంలో ఇంట్లో ఉండాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి, బయట ఎక్కువ తిరగొద్దని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అన్నమాట. ఈసారి నిజంగానే అంటే అనిపిస్తుంది మన అందరికీ, మార్కెటింగ్లోనే ఇన్ని ఎండలు ఉన్నప్పటికీ అందరూ కూడా ఇంట్లో ఉండాలని చెప్పి ఒక మెసేజ్ మనకి. కానీ ఈసారి ఈ సంవత్సరం అందరికీ ఏదైతే వారు చెప్తున్నారో ఎక్కడ కూడా ధాన్యము ఇవన్నీ కూడా షార్టేజ్గా ఉండవు. అందరికీ అవసరం ఉన్నంత వరకు ధాన్యం ఉన్నది. ఎందుకంటే మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలుసు, మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా 150 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో. అంటే అది ఒక రికార్డ్ అన్నమాట. ఇన్ని సంవత్సరాలలో ఇంత ఎక్కువ ఉత్పత్తి మన ఈ రాష్ట్రం చిత్రవాత రావడం జరిగింది. అంటే అందరికీ కూడా ధాన్యాలు సరైన సరఫరాలో ఉంటుందని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ మనందరికీ. దాంతో పాటు మొన్న కూడా మన ఈ ఎల్లంపల్లి నుంచి చాలా మంది కూడా నీళ్లు అవసరం కావాలన్నప్పుడు అసెంబ్లీలో కూడా నేను చెప్పినాను, 1 TMC నీళ్లు అవసరం, ఈ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే
వాటర్ లెవెల్స్ తక్కువైనాయి, పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయని చెప్పి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో రేపు కలిసి ఎల్లుండి కలిసి మళ్ళీ ఇన్సెస్ట్ చేయాలి. 1 TMC వస్తే అట్లీస్ట్ వాటర్ లెవెల్స్ పైకి వస్తాయి. ఆయన ఏమన్నాడంటే 1 TMC ఇస్తే కేవలం 1/2 TMC వస్తుంది, కట్టిన 1/2 అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ పోయిన సంవత్సరం వర్షాలు చాలా తక్కువ ఉండే, మనకు నీళ్లు తక్కువ ఉన్నది. ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా మనము నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఒకసారి ఎల్లుండి వారితో కలిసి ఎక్కడైనా కొంచెం నీళ్ళైతే మనం ఎల్లపల్లి నుంచి రిలీజ్ చేసుకునేలాగా ప్రయత్నం చేస్తానని చెప్పి అందరికీ చెప్తూ, మీద కూడా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారితో బట్టి గారితో మాట్లాడేటప్పుడు వారికి ఇదే చెప్పినాము. మనకు ఈ సంవత్సరం ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో మనం అవన్నీ కూడా పూర్తి చేసి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని బాలుర పాఠశాల మైదానంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపకులు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ప్రేమసాగరరావు పలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగరరావు మాట్లాడుతూ అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. आपके साथ इफ्तार में शरीक जो दुआ 1 महीने से आप जो रोज़ा लेके कर रहे हैं, उसमें हम लोगों का जब इसका लास्ट फाइनल डे इफ्तार में शामिल होने के मौका मिले, उसको आप लोग मौका दे सो उसका सब लोगों को, सब मुसलमान भाई बहन के लिए सब गुजार करते हैं। और जो देश का सदियों से जो आ रहे हैं गंगा जमुना के पिताजी जी, यहाँ 100-150 साल पीढ़ी से 1 बार 2 बार हुआ, मगर ये टेम्पररी है। जो भी चीज़ हुआ वो सियासत वाले उसका सियासत चलाने के वास्ते, कि मज़हब में आग लगाने के वास्ते करने से, वही मज़हब या मुस्लिम हो या हिंदू हो या क्रिश्चियन, कोई मज़हब ये नहीं बोलता कि या कुरान समझो, बाइबल समझो, गीता समझो, कोई नहीं बोलता कि दूसरे मज़हब को नफरत करो। ये हिसाब नहीं, ये अपने कोई चीज़ में नहीं, हर चीज़ में यही किए कि सबको प्यार मोहब्बत से बांटो, मोहब्बत बांटो। जब सब लोग सुकून से रहें। आप लोग मुसलमान के लिए बोले तो मुसलमान का मतलब है मुसलम ईमान। मुसलम बोले तो चट्टान का जैसे ईमान रखने वाला मुसलमान है। मुसलमान जो है मुसलमान, आपका कुरान में पहली लफ्ज़ क्या है? जो प्याज है उसको, जो प्याज में है उसको पानी सब उससे ज़्यादा पुण्य कोई नहीं मिलता है। पहला सब आ गया सब चीज़ में बोल रहा हूँ। मज़हब के नाम से जो बांट के देश को टुकड़े करना चाह रहे हैं, उसको रोकने का है। सब मिलकर उसको रोकने का है। उसको कोई मज़हब ये नहीं बोलता। सब मज़हब से पहले इंसानियत के साथ लेकर चलो, सब अपने साथ रहेंगे। अपने देश को, राष्ट्र को, जिले को कायम रखे, इकट्ठा रखे चलाने का। जो मंचिराल के हमाम जो है ये बाकी शहरों के लिए या बाकी जिलों के लिए इसका एक निशान, एक बोल सकते हैं अपन। आज तक जो भी एमआईएम वाला है, बीजेपी वाला है, मगर आज तक कोई कुछ नहीं कर सके। कोई भी आके यहाँ सो के म्यूनसिपालिटी में देखे, हर जिला में देखे, कोई कुछ नहीं सकते। उसके लिए मैं आज ये समझता हूँ कि मेरा अदृश्य समझता हूँ। कहीं को बोलते हैं मंचिराल से, मैं मंचिराल में आज तक ऐसा कोई चीज़ नहीं हुआ। और पूरे मुसलमान भाई बहनों, जिस साल में 2018 में हार गए सो वक्त भी, जब भी मेरे को माइनॉरिटीज़ 70-80% डाले से, इस बार तो 100% डाले से, उस चीज़ को भूलने वाला और सब चीज़ में अपने के ही कायम रखने का
जो लोगों को छत नहीं है, जो लोगों को करने के लिए रोज़गार नहीं है, जो लोगों को पहने के लिए कपड़ा नहीं है, जिनका बच्चे को पढ़ाने का ऐसा नहीं है उसके पास, जिसको वो चीज़ों को ध्यान करते वो चीज़ों को ध्यान करते उसके ऊपर आगे चल के सबको सब चीज़ पहुंचाने का है। वो चक्कर में हम लोग कांग्रेस पार्टी है, मैं भी हूँ, आगे चल के वही होने वाला है। कोई ऐसा मत समझो कि आप लोग बेसहारा है। जब तक मैं जिंदा हूँ कोई ये असेंबली में कोई बेसहारा नहीं है। मैं वो लोगों का सहारा हूँ जिसको मैं जीत गया सो जिसके पास बोलने के लिए जबान है उसका जबान मैं बन के काम करना चाह रहा हूँ। बस वही है मेरा। फिर एक बार आपको मुबारकबाद देते हुए मौका दिए उसको शुक्रिया अदा करते हुए मैं उसमें हमारे आदरणीय मंचरियाल MLA प्रेम सागर राव साहब भाग लिए। तो ये हम लोग तेलंगाना का एक अलग कल्चर है कि त्यौहार है, सारे लोग सब लोग मिलजुल के मनाते, अच्छा कल्चर है और हम लोग को इसी तरह से मिलजुल के मंचरियाल जिला वासियों के लिए सुख समृद्धि लेके आएगा और हमारा राज्य और प्रगति करेगा। और हम लोग सब लोग मिलजुल के जो भी आगे आने वाली चुनौतियां हैं, जो भी आने वाले अपॉर्चुनिटीज़ हैं, उनको हम लोग हासिल करेंगे। థ్యాంక్ యూ। రామకృష్ణపూర్ పట్టణంలో పోచమ్మ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజలంతా బోనాలతో పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా ఉగాది పండుగ సందర్భంలో నిర్వహించే పోచమ్మ బోనాలను రామకృష్ణపురం పట్టణంలో భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. చివరి రోజు అయిన ఉగాది పండుగ పర్వదినాన స్థానిక భగత్ సింగ్ నగర్ పోచమ్మ బస్తీలో మహిళా భక్తులు నెత్తిన బోనం ఎత్తుకొని పోచమ్మ ఆలయానికి విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పించి సాంప్రదాయ పద్ధతిలో కోళ్లు మేకలు బలి ఇచ్చారు. శ్రీరాంపూర్ ఏరియాలోని RK6 గనిలో ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గని మేనేజర్ ఈల తిరుపతి దంపతులు పాల్గొని మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలోని RK6 గనిలో ఉగాది ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గని మేనేజర్ ఈల తిరుపతి దంపతులు పాల్గొని నవగ్రహాల పూజ, అఖండ జ్యోతి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ తిరుపతి మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకు గనిలోని మైసమ్మ తల్లి ఆలయంలో మహాచండీ యాగం నిర్వహించడం జరుగుతుందన్నారు. గని కార్మికులు పరిసర ప్రాంత ప్రజలంతా సంతోషంగా ఉండాలని చండీయాగం జరుపుతున్నట్లు చెప్పారు. ప్రజలంతా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గని రక్షణాధికారి కాదాసు శ్రీనివాస్, అడిషనల్ మేనేజర్ కొమరయ్య, సంక్షేమాధికారి సురేందర్, గుర్తింపు సంఘం AITC డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, ఫిట్ కార్యదర్శి సంఘం సదానందం, ఏరియా కార్యదర్శి గొర్రె నర్సయ్య, నాయకులు చిలుక రామచందర్, కారుకూరి నగేష్, సురేష్, రమేష్, రాజేశం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మైండ్ ముందంజలో పోతుంది. 3 years నుంచి నేను వచ్చినప్పటి నుండి జూన్ 22 నేను ఇక్కడికి వచ్చాను 2022 సంవత్సరంలో. ఆ సంవత్సరం నుంచి కూడా భూగర్భ గనులలో అన్ని గనులలో మన కానీ RK6 కానీ ఇప్పటి వరకు ఉత్పత్తిలో ముందు పోతున్నాము. ఈ సంవత్సరం కూడా మనం 106%తో గనిని ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి సహకరిస్తున్న అన్ని ట్రేడ్ నాయకులందరికీ వాళ్ళ IR పాటిస్తూ మంచి గని వాతావరణం, చాలా ఎన్ని ఇబ్బందులున్నా కూడా బయటకు వచ్చేసరికి అందరూ ఒక తాటి మీద నడిచి ఏ ఉత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తారు. తర్వాత ఈ సంవత్సరము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చండీయాగం నిర్వహిస్తారు. ఈ గనిలో ఈ గని ఉత్పత్తి కాకుండా రక్షణ కూడా ముందు పోతున్నది. దాని నిదర్శనం ఏంటంటే మన అమ్మవారు, ఆమె కృపా కటాక్షాలు అందరి మీద ఉంటాయి. ఆమె ఈ చండీయాగం రోజు అంటే ప్రత్యేకంగా ఏంటంటే ఈ చండీయాగానికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే చండీయాగంలో మన RK6 గని మాత్రమే ఈ సాపంక్తి భోజనాలు ప్లస్ చండీయాగం నిర్వహిస్తారు. అందరి కుటుంబ సభ్యులు ఇవాళ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతోటి వెలసిల్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇవాళ చివరిగా ఈ సంవత్సరం అంటే మేలో రిటైర్ అవుతున్నటువంటి మన గని మేనేజర్ గారు అలాగే వారి కుటుంబం కూడా వారికి ఇవాళ RK6 మైసమ్మ తల్లి కృప వాళ్ళకు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 1, 2, 3 తారీఖులలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. అలాగే ఆ చండీయాగం మధ్య 3వ తారీఖు రోజున సంయుక్త భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఈ గనిలో పనిచేస్తున్న కార్మికులందరూ ఆరోగ్యాలతో ఉండాలని, ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలు కూడా ఆరోగ్యాలతో ఉండాలని, సిరి సంపదతో తుగదుగాలని ఉద్దేశంతో ఈ RK6 మొదలైనప్పటి నుండి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మందమర్ల ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు ఉగాది పచ్చడి, బూరెలు పంపిణీ చేశారు.
అనంతరం వ్యవస్థాప అధ్యక్షుడు షేక్ అజీముద్దీన్ మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. 7 చెడు రుచులను ఎదుర్కొని జీవితంలో కష్టసుఖాలను ముందుకు కొనసాగించాలని కోరడం జరిగింది. అలాగే ప్రజలంతా కలిసి ఉగాది పండుగను జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్, మందమరి పట్టణ అధ్యక్షుడు నందిపాట రాజ్కుమార్, కార్యదర్శి గండ్ల సంజీవ్ పటేల్, మండల అధ్యక్షుడు సకినాల శంకర్, జావిద్ పాషా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా మందమరి పట్టణంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తెలుగు సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని పచ్చడిని మందమరి బస్టాండ్లో కాపు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మిట్ట లక్ష్మణ్ పటేల్, పార్వతి రాజశెట్టి పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపుల అభివృద్ధి కోసం మన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందని, దానిలో భాగంగానే ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం గత 10 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని, ఈ పచ్చడి తీసుకున్న వారందరికీ ఆయురారోగ్యాలతో పాటు సర్వసంపదలు కలగాలని ఇలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలను సంఘం నిర్వహిస్తుందని అన్నారు. మున్నూరు కాపు సంఘం తరపున పచ్చడి పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే వారి కుటుంబాలు ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఇలాగే ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మనం ఈ పండుగ చేసుకున్నామని ఒక ఆలోచన అందరూ ఆరోగ్యంతో ఉండాలని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై మున్నూరు కాపు. సక్రమంగా చేసుకుని సంవత్సరం అంతా కూడా సవ్యంగా మంచి ఆలోచనలతో సమాజాన్ని నడిపించాల్సిగా కోరుచున్నాము. దానిలో ఎప్పుడు కూడా మున్నూరు కాపు వాళ్ళు రైతు బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి కాబట్టి రైతు బాగుంటేనే అంతా బాగుంటుంది. కాబట్టి మేమందరం కూడా అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కోసం మనందరం యూనిట్ గా వెళ్ళి అడిగితే తప్ప అది అమలయ్యే పరిస్థితి లేదు. మిత్రులందరినీ కూడా అందరికీ అది మనకు అవసరం ఉంది. కాబట్టి అందరం కూడా స్థానిక శాసనసభ్యులు వివేక్ గారిని కలిసి మనకు ఈ కార్యక్రమాన్ని మనకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం కూడా ఉగాది సందర్భంగా మన అందరం కూడా ఎప్పుడు కలుద్దామో ఒకసారి నిర్ణయించి తప్పకుండా మన ఆఫీసు నిర్మాణం కోసం కృషి చేయాల్సిందిగా మున్నూరు కాపు సముదాయులందరికీ కూడా పేరున విన్నవిస్తున్నాం. జై సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.